శ్రీం చాముండాయ స్వాహా. ఓం హ్రీం క్లీం శ్రీం శక్తిదేవ్యో స్వాహా. ఓం హ్రీం క్లీం శ్రీం శివప్రియాయై స్వాహా. దైత్య శక్తి ప్రత్యక్షమౌ. బహుశా ఆ పరమశివులు నాపై ప్రసన్నంగా లేరు. ఆయన దైత్యుల ఉత్పన్నానికి ప్రతిబంధకం వేసినట్లున్నారు. ప్రణామం దైత్యగురు. పదాసుర, నీవు నీ తపోబలముతో దేవీ శక్తిని ప్రసన్నం చేసుకున్నావా? అవును గురుదేవా, వారు నాపై ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యారు. మరి వారు ప్రసన్నురాలైతే నీవు వారిని దైత్యుల ఉత్కృష్టి త్రిలోక విజయాల వరాన్ని కోరావా? మౌనంగా నిలబడ్డావే మూర్ఖ, మాట్లాడవెందుకని? తమరు నన్ను వరమడగమని చెప్పనే లేదు. కేవలం దేవి ఆరాధన చేసి శుద్ధుండవమనే అన్నారు. నీవు మూర్ఖుడవే కాదు, మహామూర్ఖుడివి. అసురులకు కేవలం శారీరక బలమే ఉంటుంది, బుద్ధి బలం ఉండనే ఉండదు. ఇక బుద్ధి యొక్క శక్తి సర్వదా శారీరక శక్తి కంటే అధికంగానే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి దైత్యగురు? నీ తలని బండకేసి బాదుకో, బాదుకో నీ తలని. మరిక నువ్వు చెయ్యలేవు. ఏం చెయ్యాలన్నా నేనే చేస్తాను. నీవెంత బుద్ధిహీనుడు అంటే నీకు ఇది కూడా తెలియదు. తపస్సు చేసేదే వరాలను పొందుట కొరకు అని. నీవు తపస్సు చేశావు, దేవి ప్రత్యక్షమైనది. అయినా నీవు వరాలను పొందకనే తిరిగి వచ్చిరావు. లేదు దైత్యగురు, వరాలను పొందే వచ్చాను. ఓరి బుద్ధిమాంతుడా, చెప్పవెందుకు? ఏం వరం పొందావు? మాత వంశవృద్ధిని వరంగా ఇచ్చారు. శక్తిశాలులైన పుత్రులకి పితరుణ్ణయ్యే వరాన్నిచ్చారు. అంతేకాక ప్రాణికోటికి కష్టం కలిగించే ఎటువంటి కార్యము నీవు చేయరాదని అన్నారు. ఓరి కర్మహీనుడా, ఇది కూడా ఒక వరమేనా? అసురుల వంశవృద్ధి ఎట్టి వరము లేకుండానే అవుతూ ఉంటుంది. వంశవృద్ధి కూడా ఒక వరమేనా? ఓరి అజ్ఞాని, ఇది అభిశాపం, ఒక అభిశాపం. అధిక వంశవృద్ధిని మించిన అభిశాపం ఈ ధరిత్రిపై అంజమేది లేదు. అయితే వంశవృద్ధికై వరాన్ని దేవీమాతకి వెనక్కి ఇచ్చేస్తాను. జగత్తులోని ప్రాణులకు ఎలాంటి కష్టము కలిగించే పని ఏదీ చేయను. నీవు మూర్ఖుడివి మదాసురా, ఎందుకు పనికిరావు. ఓరి బుద్ధిహీనుడా, అసురుల పనియే అది, జగత్తులోని ప్రాణులకి దుఃఖం కలిగించటం. ఇక నీవు వారిపైన దయ చూపితే, కరుణ చూపితే నువ్వు అసురుడిగా మిగలవు, దేవతగా మారిపోతావు, దేవతగా. ఒకవేళ అలాగే అయితే నీ వంశ వృద్ధి ఎలా అవుతుంది? నీవు తపస్సు చేసి కూడా నీ జీవితాన్ని ముంచేసుకున్నావు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోనా ముందు నుంచి. శత్రువు నువ్వు దైత్య వంశానికి. దూరంగా వెళ్ళిపోనా కళ్ళ ముందు నుంచి, దూరంగా. ఆగరా మూర్ఖ, ఎక్కడికి వెడుతున్నావు? దేవీమాత నీకు శక్తిశాలి పుత్రులకి పితృడవయ్యే వరాన్ని ఇచ్చారు కదా. ముల్లోకాలను ఏలే పుత్రుల్ని నీవు ఇక ఉత్పన్నం చెయ్యాలి. ఎందుకలా నీవు నా ముఖం వైపు చూస్తావు? నేను చెప్పిన విధంగా చెయ్యి. ఎవరైనా సుందరిని నీ మాయతో మోహింప చేసుకుని ఆమెని వివాహం చేసుకో. వివాహం చేసుకోకుండా ఎలా ఉత్పన్నం చేస్తావు పుత్రులని? సుందర్ని నేను ఎక్కడ వెతకాలి దైత్యగురు? ఇక్కడ ఇక్కడ సుందరాంగుల భాండాగారం ఉంది. అంటే నీ ప్రతి పని మేమే చెయ్యాలన్నమాట. వెళ్ళు మదాసుర. ఆ పుష్పసేనుని రాజోద్యానవనంలో రాకుమారి తిలోత్తమ ఎవరైనా సుందర పురుషుని ప్రేమని పొందడం కోసమని పరితపిస్తూ ఉంది. నీవు మదాసురుడివి. శృంగార రసం నీలో అణువణువునా నిండి ఉంది. తిలోత్తమని నీ హావభావాలతో ప్రసన్నం చేసుకుని ఆమె నిన్ను వివాహమాడేలా చేసుకో.
వెళ్ళు. మా ఆశీర్వాదాలు నీతో ఉన్నాయి. ప్రణామం. ఆపును రాజకుమారి. నన్ను వివాహం చేసుకుంటావా సుందరి? చంద్రముఖి. పరమేశ్వర, ఈ మారు తమరి ధ్యాన సమాధి దీర్ఘకాలం దాకా ఉంది. ఎప్పటి నుంచో తమ దర్శనానికై నిల్చుని ఉన్నాను. దేవి, ఈ మధ్యలో నువ్వు శక్తి రూపం ధరించి చవన ఋషి వికారం వల్ల ఉత్పన్నమైన అతని దృష్టిపుత్రుడు మదాసురునికి వరాన్నిచ్చి వచ్చావు. అవును స్వామి, అతని నిష్ఠాపూర్వక తపస్సు, ఆ సమర్పిత భావంతో చేసిన ఆరాధన వలన వరాన్ని ఇవ్వడం నాకు అనివార్యమయ్యింది. తమరు ధ్యానంలో ఉన్నారు, అందుకే నేను తమరి ఆజ్ఞ తీసుకోలేదు. ఇక మదాసురుడు వివాహమాడి 3 వికటపుత్రుల్ని ఉత్పన్నం చేస్తాడు. వారు అసుర ప్రవృత్తిని వృద్ధిపరుస్తారు. ఆ 3 వల్ల దేవతలు మానవులు అంతా కష్టాలు పడతారు. అందుకు నీవు అతనికి ఇచ్చినట్టి వరమే కారణమవుతుంది. మహారాజు పుష్పసేనులకు జయము. విచ్చేయండి మంత్రి విశాఖదత్త. చెప్పండి, ఏమిటి సమాచారము? సమాచారం శుభమైనది రాజా. తమరి ఆదేశానుసారం రాజకుమారి తిలోత్తమ స్వయంవరమునకు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. పెద్ద పెద్ద రాజులందరికీ స్వయంవరమందు పాల్గొనడానికి ఆహ్వానాలు పంపించాం. ఉత్తమం, అత్యుత్తమం. ఇంకా మహారాజా, రాజపురోహితుల నిర్ణయానుసారముగా రాబోయే పౌష్య శుక్ల ద్వాదశి నాడు రాజకుమారికి స్వయంవరం జరుగుతుంది. మంత్రి గారు, అతిథుల యొక్క ఆతిథ్యం ఉచిత విధంగా జరగాలి. అతిథుల సత్కారంలో ఎట్టి విధమైన లోటు జరగరాదు. తమరు ఏమాత్రం యోచించకండి మహారాజా. ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా చేస్తాను. రాజకుమారి తిలోత్తమకి ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి చెప్పాలి. తమరు ఎవరు మహాశయ్య? నిన్ను చూసిన పిదప నాకే స్వయంగా తెలియదు నేను ఎవరో ఏమిటో. ఓ సుందరి, ప్రయత్నం చేసి చెప్పండి భద్రపురుష, తమరు ఎవరు? ఓ చంద్రముఖి, నేను వసంతదేశం రాజకుమారుణ్ణి, ప్రేమప్రియుణ్ణి. నా పితృదేవుల పేరు మకరధ్వజుడు. నేను జన్మించిన సమయానే జ్యోతిష్యులు భవిష్యత్తు చెప్పారు. నా వివాహం రాజకుమారి తిలోత్తమతోటే అవుతుందని, ఆమెతో నా కలయిక ఉద్యానవనంలో జరుగునని. నీవు నా స్వప్నాల రాజకుమారుడివి. నిన్న రాత్రి నేను నిన్ను స్వప్నమందు దర్శించాను. ఇక నేడు నీవు నన్ను కలిసినావు. రాజకుమారి, రాజకుమారి, రాజకుమారి! వగరుస్తూ ఆయాసపడుతున్నావు సుదత్త. ముందు ఊపిరి తీసుకో, ఆ పిమ్మట చెప్పు. నీవు శీఘ్రమే 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 చెప్పాలి. అయితే చెప్పు, ఏం చెప్పాలో.
రాజకుమారి, తమరి పితరులు మహారాజు పుష్పసేనులు తమరికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే పౌష శుక్ల పక్షము ద్వాదశి నాడు తమరి స్వయంవరం జరుగునుంది. ఇప్పుడేమవుతుంది? నేను స్వయంవరానికి వస్తాను. నువ్వు నా కంటాన మాల వేస్తావు. పిమ్మట మనిద్దరం ఒకటవుతాము. రాజకుమారి, రాజకుమారి, ఇతనెవరైనా రాజకుమారుడా లేక మాయావా? ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. పుత్రి, నీ ముఖముందు ఈ నిరాశయేలా? దుఃఖిస్తూ ఉదాసీనంగా ఉన్నావే? పుత్రి, నీ దుఃఖానికి కారణం చెప్పమ్మా. పితరుని ఎదుట పుత్రిక దుఃఖిస్తే అది పితరునికి అత్యంత బాధాకర స్థితి అగును. పుత్రి, నీ దుఃఖానికి కారణం చెప్పమ్మా. పితాశ్రీ, నేను ఉద్యానవనంలో పూలు కోస్తుండగా అదే సమయాన అక్కడికి రాజకుమారుడు ప్రేమ ప్రియుడు వచ్చాడు. అంతా అతను నన్ను సమ్మోహింపచేశాడు. కానీ పిమ్మట అతను అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. పితాశ్రీ, అదృశ్యమైపోయాడు. అంతా నా సఖి సుదత్త చెబుతోంది. అతను మాయావి అని. చింతించకు పుత్రి, భగవంతుడు శ్రీ గణేశుడు రానున్న అన్ని సంకటాల నుండి నిన్ను రక్షిస్తారు. నీవు మంచి మనసుతో, భక్తి భావన ఇంకా నిష్టలతోటి భగవంతుడు శ్రీ గణేశుని ఆరాధన చెయ్యాలి. అవశ్యం అవశ్యం పితాశ్రీ, నేను శ్రీ గణేశుని ఆరాధన అవశ్యం చేస్తాను. ఓం గం గణపతయే నమః. దైత్యుడు, నేను రాజకుమారి తిలోత్తమని కలిసి వస్తున్నాను. కానీ ఆమెకి స్వయంవరం నిశ్చయం అయిపోయింది. ఇక ఆమె స్వయంగా సంశయంలో పడిపోయింది. ఇట్టి స్థితిలో నేనేం చేయాలి? నాకు మార్గాన్ని చూపండి దైత్యగురు. సంశయంతో పీడించబడుతూ నువ్వు ఉన్నావుగా మదాసురా. దేవి శక్తి యొక్క వరము ప్రకారముగా తిలోత్తమయ్యే నీ యొక్క ముగ్గురు శక్తిశాలి అసుర పుత్రులకి మాత అవుతుంది. ఇందులో చింత సంశయాలకి కారణం ఏముంది? ఆమె స్వయంవరానికి నువ్వు ఇదే రూపముతో వెళ్ళవలసి ఉంది. ఆమె నిశ్చయముగా నీ కంఠములోనే వరమాలను వేస్తుంది. అయితే నేను మరలా ఆమెను కలవాల్సి ఉందిగా. ప్రణామం దైత్యగురు.